సమరం ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం మహాత్మా జ్యోతిబా పూలేకు సంబంధించిన విషయాలను గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. పూలే మార్కెట్. పూణేలో తయారైన కొత్త మార్కెట్ ప్రమాదకర పరిస్థితుల్లో పడింది. నూతన భవనానికి లార్డ్ రియో పేరా రియో మార్కెట్ అని పేరు పెట్టారు. భవనం సిద్ధమైన వర్తకులు, కూరగాయల వ్యాపారులు అందులోకి రావటానికి ఇష్టపడలేదు. అద్దెలు ఎక్కువగా ఉండటం, అందరూ అక్కడికి వచ్చి కొనుక్కుంటారో లేదో అనే సందేహం దానికి కారణాలు. కేసరి పత్రిక మొదటి నుంచి ఈ కొత్త మార్కెట్ ప్రతిపాదనకు వ్యతిరేకంగానే ఉంది. అత్యవసరంగా వేల రూపాయలు పోసి కొత్త భవనం కట్టడం కంటే బీద పిల్లలకు విద్యావకాశాలు కల్పిస్తే బాగుండేది అన్నారు జ్యోతిబా. భవనానికి ఖర్చు పెట్టిన డబ్బంతా పేద రైతుల నుండి పన్నుల రూపేణా వసూలు చేసినవే కదా. కూరగాయలు అమ్ముకునే పేద ప్రజలు కొత్త మార్కెట్ అద్దెలు భరించలేకపోయారు. వారి తరపున జ్యోతిబా జోక్యం కలిగించుకోక తప్పలేదు. పేదల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అద్దెల విషయం ఆలోచించాలని ఆయన అధికారులను కోరారు. ఆకుకూరలు, కాయగూరలు గంపలలో తెచ్చి అమ్ముకునే వారి నుంచి అద్దె ఏమీ వసూలు చేయనవసరం లేదన్నది జ్యోతిబా అభిప్రాయం. ఇంటింటా తిరిగి కూరలమ్ముకునే వారి నుంచి కూడా ఎలాంటి పన్ను వసూలు చేయకూడదని ఆయన అన్నారు. ఈ కూరగాయల వారికి తిండికి డబ్బులు రావడమే కష్టం. మార్కెట్ అధికారులు చాలామంది బ్రాహ్మణులు. విలాస జీవితాలు గడిపే ప్రజలలో ఎక్కువ మంది బ్రాహ్మణులు. ఈ కూరగాయలు కొనేది వారే. గీచి బేరమాడి అతి తక్కువ ధరకు కొంటూ ఉంటారు. ఇక ఆ సంపాదన నుంచి కూరగాయల వారు పన్నులు ఎక్కడి నుంచి కడతారు, ఏం తింటారు? అందుకనే వీరికి పన్నులు ఉండకూడదని జ్యోతిబా వాదించారు. జ్యోతిబా తమను అలా విమర్శించటం మున్సిపాలిటీ వారికి నచ్చలేదు. అధికారులకు కోపం వచ్చింది. ఆయనకు తమ తడాఖా చూపించదలుచుకున్నారు. వీధుల్లోని చెత్తను నేరుగా తీసుకువెళ్లి జ్యోతిబా ఇంటి ముందు పడవేయవలసిందిగా ఉత్తర్వులు జారీ చేసి మహదానందం పొందారు. దుర్గంధ భూయిష్టమైన ఆ వాతావరణాన్ని జ్యోతిబా ఎలా భరించారో ఏమో కానీ వారి పనిని నిరసిస్తూ ఇది బ్రాహ్మణ కంపు, మున్సిపల్ కంపును, దీని గురించి నా ముందు ఎత్తకండి అని మాత్రం అన్నారు. ఆ వేధింపునంతటినీ ఆయన నిశ్శబ్దంగా భరించారు. ఆ రోజుల్లోనే మున్సిపాలిటీకి వ్యతిరేకంగా ఫిర్యాదు ఇచ్చి వారి వేధింపుకు లోనైన ఒక మహమ్మదీయుడు తన బాధను చెప్పుకునేందుకు జ్యోతిబా ఇంటికి వచ్చాడు. పీడితులు, తాడితులు మరెక్కడికి రాగలరు? నగరంలోని మురికి, చెత్త వేసే ప్రదేశం అకస్మాత్తుగా రాత్రికి రాత్రి జ్యోతిబా ఇంటి దగ్గరకు మారడం చూసి ఆయన మండిపడ్డారు. వెంటనే మున్సిపాలిటీ వారి ఈ హీనమైన చర్యను వెల్లడిస్తూ దీనబంధు పత్రికకు లేఖ రాశారు. లోకం తీరు ఇదే. న్యాయం ఎప్పుడూ పేదలను అన్యాయం చేస్తూనే ఉంటుంది. పూణే బ్రాహ్మణులు జ్యోతిబాను వేధిస్తున్న ఈ వార్తాపత్రిక ద్వారా అన్ని గ్రామాలలోనూ ప్రచారమైంది. జ్యోతిబా చిత్తశుద్ధి, నిజాయితీ, పట్టుదల, ప్రత్యర్థులు చేస్తున్న దుర్మార్గాలు అందరికీ తెలిసాయి. సామాన్యులకు ఆయన పట్ల గల ఆరాధన మరింత ఎక్కువైంది. ఇంత గొడవకు కారణమైన మున్సిపల్ మార్కెట్ ఉత్తరోత్తర జ్యోతిబాకే అనుకూలించింది. లార్డ్ రియో పేరు పెట్టిన మార్కెట్ను జ్యోతిబా వ్యతిరేకించటం అక్కడి ఇంగ్లీష్ వారికి బాధ కలిగించింది. ఏదో విధంగా జ్యోతిబా బ్రిటిష్ వారికి అయిష్టుడయ్యాడు కదా అని జ్యోతిబా ప్రత్యర్థులు సంతోషించారు. పేదలకు ఏ అన్యాయం జరిగినా నిర్భయంగా ఎదుర్కొనే జ్యోతిబా అవన్నీ పట్టించుకోలేదు. చిత్రమేమిటంటే అదే మార్కెట్ కొన్ని సంవత్సరాల తర్వాత పూలే మార్కెట్ అయ్యింది. ఈరోజు మనం మహాత్మా జ్యోతిబా పూలేకు సంబంధించిన విషయాలను గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం
ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.